హైదరాబాద్ లో నిన్న కురిసిన వర్షానికి ప్రభుత్వం రోడ్ల నిర్మాణంలో చేసిన తప్పులు, ప్రభుత్వ డ్రైనేజీ సిస్టంలో ఉన్న లోపాలన్నీ బయటపడ్డాయి. ఇది ఈ ఏడాది మొత్తంలో కురిసిన అత్యధిక వర్షపాతం. దీనికే హైదరాబాద్ రోడ్లు స్విమ్మింగ్ పూల్ లా మారి రాత్రి భారీ ట్రాఫిక్ జామ్ అయింది. ఎప్పటి నుండో ఉన్న ఈ సమస్యను ప్రభుత్వ అధికారులు నిర్లక్ష్యం చేస్తూనే ఉన్నారు. చివరికి ఫ్లైఓవర్ మీద డ్రైనేజ్ సిస్టమ్ బాగోక ఫ్లైఓవర్ మొత్తం వాటర్ ట్యాంక్ లా మారింది. డ్రైనేజ్ సమస్యతో ఒక పక్క బాధపడుతుంటే అది చాలదన్నట్టు మన రోడ్ల నిర్మాణం అంతకంటే దారుణంగా అన్నట్టు ఏకంగా రోడ్డు మధ్యలోకి ఇరిగిపోయాయి. బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 1 లోని మహేశ్వరి ఛాంబర్ సమీపంలో రోడ్డు ఒక్కసారిగా విరిగిపోవడంతో ఒక పెద్ద వాటర్ ట్యాంక్ అందులో పడిపోయింది. రోడ్డు విరిగిపోవడం అనే పదం బహుశా మన దేశంలోనే వింటున్నామేమో. డ్రైవర్ అప్రమత్తంగా ఉండడంతో అతను ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. ఒక మోస్తారుకి మించిన వర్షానికే రోడ్డు విరిగిపోయిందంటే ఎప్పుడైనా పెద్ద పెద్ద ప్రకృతి విపత్తులు జరిగితే అసలు ఏమైనా ఉంటాయా? ఎవరు ఎటుపోతే మనకెందుకులే, మన జోబులు నిండితే చాలు అనే అధికారుల నిర్లక్ష్యం వల్లే మన ప్రాణాలు పోతున్నాయి. నిన్న హైదరాబాద్ లో కురిసింది వర్షం కాదు, ప్రజల కనీస మనుగడను ప్రభుత్వం ఎలా దోచుకుంటుందో చూపించే నిజం.